ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములలో 8వ శ్లోకమును పాడుకుంటున్నాం. రాగం శుద్ధ సావేరి రాగం. హిందుస్థానీ సంగీతంలో ఈ రాగమును రాగ దుర్గ అంటారు. నేను పేపర్ పైన నోటేషన్ రాశాను, అన్ని విషయాలు క్లియర్గా రాశాను, అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. ఇప్పుడు మనం గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం ఈ శ్లోకానికి. అంటే సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. ప ప ప ప ప ప ప పద్దామా పామసా ససా దసారి మమ్మ దామాదా దసా సద పప పపమా మమ్మా పపరి మసా. ఇప్పుడు మనం ఈ 8వ శ్లోకానికి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అన్ని వాయిద్య కళాకారులకు అనుస్వరములతో కీబోర్డ్ పైన నేను ప్లే చేస్తూ పాడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. రాగం శుద్ధ సావేరి రాగం. శృతి 1వ శృతి సరి మ పద సాధ పమరి సా షడ్యమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్యములు వస్తాయి అన్నమాట. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. హతో వా పప సరిపోయింది. ప్రాప్స్య మ పప అంటే బాగోదు. మ ప ప్రా, ఈ ప్రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఆ మపాని మనం పా అని పాడుకోవాలి. పా పప పప ప్రాప్స్యసి స్వర్గం పప పప హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా పద్దా సదా అంటే బాగోదు. జీ పా త్వా దా సదా, ఈ దా సదా అని మనం దా అని పాడుకోవాలి. పద్దా జిత్వా వా పమమా, ఈ పమమా అని మనం మా అని పాడుకోవాలి. పద్దామా జిత్వా వా భో పమదప, ఈ పమదపని మనం పా అని పాడుకోవాలి. పామ భోక్ష్య మహీం రి సా అంటే బాగోదు. సి రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. సా సా సే మహీం పద్దామా పామ సా సా తస్మాదుత్తిష్ట దసారి మమ్మ సరిపోయింది. తస్మాదుత్తిష్ట కౌంతేయ దామాదా యుద్ధాయ దసారిసా యుద్ధా దసాయ రిసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. దసా సా యుద్ధాయ కృత నిశ్చయ ద ప
పప సరిపోయింది. హా దపమ పమ పమ. ఈ దపమ పమ పమ అని మనం మా అని పాడుకోవాలి. మా దస సదప పప మా యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ యు మా సరిపోయింది. ధా అంటే పదసా సదాద్దమా. ఈ పదసా సదాద్దం అని మనం మా అని పాడుకోవాలన్నమాట. ధా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. మమా యుద్ధాయ కృత పదప అంటే బాగోదు. కృ ప త దప. ఈ దప అని మనం ప అని పాడుకోవాలి. కృత పప కృత నీ మరి ఈ మరిని రీ అని పాడుకోవాలి. పపరి కృత నీ చేయ రీ రిమ. ఈ రీ రిమ అని మనం రీమా అని పాడుకోవాలి. రీ రీ రిమ నిశ్చయ హా రీ సస. ఈ రీ సస అని మనం సా అని పాడుకోవాలన్నమాట. పపరి పపరి రిమా సా కృత నిశ్చయ. ఇప్పుడు మనం ఈ శ్లోకమునకు గాయకులకు స్వరాలు ఒకసారి ప్లే చేస్తూ పాడుకుందాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరాలు వస్తాయో అన్ని స్వరాక్షరాలు వస్తాయి. పప ప ప ప ప ప పద్దామా పామ సా సా దసారిమమ్మ దామా దా దసా సద పప పప మా మమ్మ పపరి రిమా సా. చూసారండి, వెరీ డిఫికల్ట్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట. అందరికీ అర్థమయ్యేటట్టుగా. చాలా సంతోషం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.